అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. ఈసారి మేల్తలుపులు కార్యక్రమంలో భాగంగా మనం వేమూరి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. వేమూరి సత్యనారాయణ గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు సార్? సో ముందుగా కంగ్రాచులేషన్ సార్. యంగెస్ట్ రైటర్ అనొచ్చా, లేకపోతే ఇంత అంటే అట్ ద లాస్ట్ అంటే ఆల్మోస్ట్ 8 years టైంకి మీరు ఒక ఫస్ట్ బుక్ తీసుకొచ్చారు. సో మీరు మీ బుక్లోనే మెన్షన్ చేశారు, మేబీ ఐఎమ్ ద ఫస్ట్ రైటర్ టు రైట్ మై బుక్ ఇన్ 80s అని. సో ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇంత అంటే ఎలా, హౌ డూ యూ ఫీల్? అంటే రెస్పాన్స్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి. నేను అంటే సరదాగా నేను రాశాను. బహుశా ప్రపంచంలోనే తొలి రచయితనేమో నేను 80 ఏళ్ళప్పుడు తొలి కథా సంకలనం తేవటం అనేది. నాకు ఈ కథలు రాయటం, కథా సంకలనాలు తేవటం అనేది ఒక ప్రత్యేకమైన గోల్గా ఎప్పుడూ లేదు. కథలు రాయటం అనేది అది ఆఫ్ అండ్ ఆన్గా జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా అసలు ఈ కథలు, పత్రికలు వీటికి దూరంగా ఏదో జీవనోపాధి కోసం వేరే పనులు చేసుకుంటూ ఉండగా అనుకోకుండా నాకు 1970లో అప్పుడే ప్రారంభించిన స్వాతి అనే ఒక పత్రిక మా ఫ్రెండ్ వేమూరి బలరాం స్టార్ట్ చేశారు. హీ ఇన్వైటెడ్ మీ టు లుక్ ఆఫ్టర్ ది ఎడిటోరియల్. దానికి కారణం ఏంటంటే అంతకుముందు మేము హైదరాబాద్లో కలిసి ఉండగా సందర్భానుసారం నేను ఏం చేయడం జరిగిందంటే ఒక మాట వచ్చి నేను ఒక హాస్య నాటిక రాయటం జరిగింది, ఏడుపే మిగిలింది అనే పేరుతో. అది ఇక్కడ హైదరాబాద్లో కొన్ని చోట్ల ప్రదర్శించడం సక్సెస్ అయింది. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ 2 గంటల సేపు త్యాగమూర్తులు అనే ఒక నాటకం రాసి మా ఊళ్ళో ప్రదర్శించాం. అది కూడా ప్రదర్శించిన సంతృప్తి ఒకటి ఉంది. ఆ స్క్రిప్ట్ కానీ అది కానీ ఏం మిగిలిలేవు అసలు యాక్చువల్గా. ఇలా రాసిన అనుభవం ఒకటి ఉండబట్టి ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బలరాం పత్రిక పెడదామని ఆలోచన వచ్చినప్పుడు నాలో ఈ రచన చేసే ఒక క్వాలిటీ ఉందన్న కారణంగా నన్ను పిలిచి ఆ ఎడిటోరియల్ చూసుకోమని పెట్టడంతో నేను పత్రికా రంగంలోకి వచ్చాను. సో రావటమే ఆ పత్రిక ఎడిట్ చేయటము, కథలు చదవటము, సెలెక్ట్ చేయటము, వీటిలో పడిపోయి కథ రాయటం అనేది నాకు ఒక రిక్రియేషన్గా అనిపించాలి. అదే పని జరుగుతుంది. సో రాయటం కూడా తక్కువైంది. 73 వరకు ఆ పత్రిక ఎడిట్ చేశాను. 73 నుంచి ఒక దాదాపు 9-10 ఏళ్ళు జ్యోతి మాస్ పత్రిక ఎడిట్ చేశాను. అది కూడా రాసే టైంలో ఒక ప్రత్యేకమైన పుష్ అని కాదు కానీ రాసే గుణం ఉండబట్టి దీపావళి ప్రత్యేక సంచిక అవి పబ్లిష్ చేస్తున్నప్పుడు ఉత్సాహపడి నేను కూడా ఒక కథ రాసేవాడిని. అది సెల్ఫ్ ఎడిటెడ్ పబ్లికేషన్గా చెప్పాలి మనం. ఎందుకంటే నేను ఎవరికో పంపితే వాళ్ళు సెలెక్ట్ చేయడం కాదు. మీరే అది కథలు బాగున్నా బాగలేకపోయినా నేనే రాసుకుని ఎడిటర్గా నేనే సెలెక్ట్ చేసుకుని పబ్లిష్ చేసిన కథలు అవి అప్పట్లో. అట్లా కొన్ని కథలు రాయటం జరిగింది. ఆ కొన్ని కథలు రాసినందువల్ల ఒక చైన్ లాగా కథలు రాద్దాము, కథ కడుగా ముందుకెళ్దాము అనేది బలంగా నాలో ఏమీ ఆ కథ రాయటం ఆ సంవత్సరం అయిపోవటం అలా జరిగింది. అనుకోకుండా 82 నుంచి నేను మళ్ళీ ఈ పత్రికా రంగం నుంచి సినిమాల వైపు మళ్ళాను, అనుకోకుండా వచ్చిన అవకాశంతో. సో ఇక సినిమాలకు వెళ్ళాక సినిమా పనులు, సినిమా నిర్మాణ వ్యవహారాలు, సినిమా కథల డిస్కషన్స్, దీంతో ఇప్పుడు మనం అనుకునే కథలు, పత్రికల్లో వచ్చే కథలు అనేది నా మైండ్ నుంచి టోటల్గా పక్కకి వెళ్ళిపోయింది దాదాపు 40 ఏళ్ల పాటు. ఆ తర్వాత 2015 నుంచి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి ఆ పనులు, సినిమా రంగం నుంచి పనుల నుంచి కొంచెం సెమీ రిటైర్మెంట్ వచ్చాక హైదరాబాదులో నాకు కలిగిన అవకాశాలు, అనిల్ అట్లూరి వేదిక అని ఒక నెల నిర్వహించే సమావేశాలు, అక్కడ కథల గురించి డిస్కషన్స్, నాకు ఖాళీ సమయం. ఆ తర్వాత కొంచెం
ఫోకస్డ్గా కొన్ని కథలు రాయటం అప్పటి నుంచి 2015 నుంచి అలా అప్పుడప్పుడు రాసిన కథలు మొత్తంగా చేర్చి ఆ పుస్తకం వచ్చింది. ఇంతవరకు ఈ కథల గురించి సమాచారం ఇది. ఈ 40 ఏళ్ళు సినిమా రంగంలో ఉండటం చాలా దూరం అయ్యారు. అయితే సార్ బేసికల్గా నాకు ఒక డౌట్. సో ఇప్పుడు మనం పత్రికల్లో రాసే కథకి సినిమా కథకి అంటే మౌలికంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? అంటే చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది వాళ్ళ కథ రాస్తారు, వారు నవలు రాస్తారు, దాన్ని మేము సినిమాగా తీద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఈ డిఫరెన్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎక్స్పర్టైజ్ కాబట్టి వీళ్ళు వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ని ఎలా మనం చెప్పచ్చు? కథని సినిమాగా మార్చాలి అంటే కథ సినిమా కోసమే కథ రాయటం వేరు, కథని సినిమాకి మార్చడం వేరు. ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్స్. మనకి ఎర్లియర్ చాలా అకేషన్స్లో ఆల్రెడీ కథగానో నవలగానో పబ్లిష్ అయిపోయి ఇది ఒక సినిమా తీయటానికి పనికొచ్చే కంటెంట్ దీంట్లో ఉంది అనుకుని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎన్నుకుని దాన్ని యథాతథంగా కాకుండా విజువల్ ఫార్మేట్కి దీన్ని ఎలా చెప్పాలనేది ఫిల్మ్ స్క్రిప్ట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఇప్పుడు మన తెలుగులోనే కాకుండా హాలీవుడ్లో కూడా మేజర్ ఫిల్మ్స్ బేస్డ్ ఆన్ ఏ నవల్ అంటారు. ఆ నవలలో ఉన్న కంటెంట్ వాళ్ళకి నచ్చుతుంది. రీడింగ్ వేరు, వ్యూయింగ్ వేరు. ఆ వ్యూయింగ్కి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు మలుచుకోవటం, ఫిల్మ్ స్క్రిప్ట్ చేసుకోవటం. అట్లా కాకుండా అసలు మొదలే నీ ఆలోచనే సినిమా కథ అంటే అది దృష్టిలో పెట్టుకుని నీలో తెలియకుండానే ఒక విజువల్ ఫార్మేషన్ కూడా ఉండి తయారవుతుంది. అది ఈ రెండు విభిన్నమైన కథని సినిమాకి మలచడం వేరు, సినిమా కోసం కథ రాయటం వేరు. ఈ రెండు వేరు. సో అంటే మీ కథలు నేను 20 అంటే ఈ బుక్లో 24 కథలు అంటే 20 కథలు 4 చిన్న కథలు అనుకుంటే 24 కథలు. 20 కథలే లెక్క, అది బోనస్. సో 20 కథలో నేను ఒక 16 కథలు నేను చదివాను సార్. సో నాకు నచ్చాయి కొన్ని కొంచెం బాగుంటాయి అనిపించి. అవి ఎలా ఉంటాయి? అవి రీడర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక హ్యాపీనెస్ అయితే ఇచ్చింది చదువుతున్నప్పుడు. అంటే ప్రతి కథ కూడా ఒక హ్యాపీ థీమ్తో ఎండ్ అవుతూ చాలా కథలు అంటే అది దాన్ని చదువుతున్నప్పుడు సాడ్ ఎండింగ్తో ఎండ్ అవుతుందేమో అనుకుంటూ చదువుతాము, కానీ సాడ్ ఎండింగ్ అవ్వదు. ఆర్ ఐదర్ సర్కాస్టిక్గా అయినా ఎండ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ కథ భూభ్రమణం అది కాదునా, నేను అది కొంచెం చలపతి అది నేను కొంచెం షాక్ అయ్యాను, కానీ నేను చాలా ఫన్నీగా తీసుకున్నాను. అంటే నాకు అది చాలా ఫన్నీ అనిపించింది అలా జరగడం అనేది. అంటే ఒక సర్కిల్ అవుతుంది కదా మొత్తం కదా, నాకు కొంచెం అంటే నేను షాక్ అయ్యా, అట్ ఫన్నీగా అనిపించింది. అలా అంటే అది మీరు దాని ఏమంటారు కావాలని అంటే రాస్తున్నప్పుడే వచ్చిన ఆలోచన, లేకపోతే అలా టేక్ అంటే చాలా కథలు మీరు ఎండింగ్ అనేది సడన్ టర్న్స్ ఉన్నాయి, అది అట్లా అంటే కథ పాఠకుడికి ఏ అనుభూతినివ్వాలి అనేది ఇదమిద్దంగా డిఫైన్ చేయడానికి లేదు. ఒక కథ చదివి దుఃఖపడి ఓ 6 రోజుల పాటు మనని డిస్టర్బ్ చేసే కథలు ఉంటాయి. కొంతమంది అవతల మనిషి కథ చదివిన వాడికిలో నుంచి బాధో కోపమో తెప్పించకపోతే అది కథయే కాదని నిర్వచించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అది నమ్మను. నేను ఈ పుస్తకం తాలూకు ముందు మాటలో చెప్పినట్టుగా నేను నమ్మింది ఏంటంటే, నా ఉద్దేశంలో నేను కథ ఎందుకు రాస్తున్నానంటే, మన ఇద్దరం ఎక్కడైనా కలిసినప్పుడు లేకపోతే ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు మాటల్లో మన ఆలోచనలు పంచుకుంటూ నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది అనేది నీతో పంచుకున్నట్టుగానే ఇద్దరు స్నేహితులప్పుడు 1 to 1 పంచుకోవటం, అది దాన్నే నేను కథ రూపంతో 10 మందితో పంచుకోవటంగా భావించి కథలు రాశాను. దాన్ని దాంట్లో బాధ కలిగించే అంశాలు ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు అన్నట్టు ఆ చలపతి చక్రభ్రమణం చివరిలో లైట్గా తీసుకున్నాను అన్నావు, కానీ లైట్గా తీసుకోకుండా
ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ది స్టోరీ అది కొంచెం పెయిన్ క్రియేట్ చేసే పెయిన్ఫుల్ స్టోరీ. ఎందుకంటే ఒక 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 సమస్య క్రియేట్ అయింది, దాంట్లో బయటకు వచ్చాడు, మళ్ళీ ఆ సమస్య దగ్గరికి వచ్చాడు అంటే అయ్యో పాపం అని అనుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రెండు ఒక రీడర్ యాటిట్యూడ్ని బట్టి నువ్వు లైట్గా తీసుకున్నావు, కొంతమంది బాధపడుతుంది. యాక్చువల్గా నాకు అది చదివినప్పుడు అయ్యో పాపం అని అనిపించింది. కానీ ఏంటంటే అంటే ఆ టోన్ ఎవరు అంటే చాలా మంది కథను అక్కడ ఆపేస్తారని దాని ముందుకే ఆపేస్తారు, అక్కడితో ఆపేసి ఇంకా అక్కడ. కానీ మీరు నెక్స్ట్ తీసుకునేది అంటే హ్యాపీ ఎండింగ్ వస్తున్న టైంకి మళ్ళీ ఇంకొక కొత్త టర్న్ తీసుకొని నాకు చాలా కథ పబ్లికేషన్కి వెళ్ళి డిటిపి అయ్యి ప్రింటింగ్కి వెళ్ళబోయే ముందు నేను ఈ కథని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ అది ఉండేసరికి అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. ఈ కథ చివరికి లారీ ఏడింది గుద్దింది అంత కాపేస్తే. సో ఆ అసంతృప్తి అనేది నన్ను ఇబ్బంది పెట్టింది. అందుకని ఈ కథ మళ్ళీ మొదలైంది అని ఒక వాక్యంతో దానికి ఒక ఒరిజినల్ కథలో లేదు అది. నిజంగానే అసంతృప్తిగా అనిపించింది చాలామంది. అయితే సార్ యాక్చువల్గా ఇది మీ బుక్లో నేను చూశాను, నేను చదివిన పుస్తకాల్లో చూడలేదు. సో ఈ కథ ఎలా పుట్టింది అని మీరు ఒక సినాప్సిస్ మీ లైఫ్లో జరిగిందని పెట్టారు కదా. సో అది నేను ఇంతవరకు ఏ బుక్లో చదవలేదు, అది నాకు చాలా కొత్తగా అనిపించింది. సో అది ఎక్స్పెరిమెంట్ అనొచ్చా లేకపోతే మీరు ఎందుకు పెట్టాలని అని అనుకున్నాను? ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. నేను ఇన్నేళ్ల తర్వాత ఒక కథా సంకలనం వేస్తున్నప్పుడుగా ముఖ్యంగా రూపాంతరాలు అనే కథ, ఒక మనిషి ఒక కంఫర్టబుల్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండి చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ అనుకోకుండా జరిగిన ఒక టర్నింగ్ పాయింట్లో డబ్బు సంపాదించడం మొదలయ్యాక హౌ హీ లాస్ట్ దిస్ హ్యాపీ లైఫ్, ఆ గ్రీడ్ వల్ల ఎక్కడికి ట్రావెల్ అయ్యాడు, హౌ హీ లాస్ట్ ది హ్యాపీనెస్ విత్ దిస్ అనే దాని నుంచి ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకుని వెనక్కి వచ్చాడు అనేది ఆ కథలో ఉంది. ఈ కథ తయారయ్యేటప్పుడు నేను పాపులర్ రైటర్ వసుంధర గారు, సీతారామ గారి మనవరాలు రైటర్ మానస గారు, మేము ముగ్గురు కలిపి ఒక సినిమా డిస్కషన్స్కి వెళ్తున్నాం. ఆ టైంలో నాకు అప్పటికి కథ ఏమి లేదు. నేను ఉండే ఇంటి దగ్గర ఆదివారం ఒక సంతలాగా జరుగుతుంది, రోడ్ సైడ్ కూరగాయలు. అలా నేను మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఒక వ్యాపారస్తుడు, బొప్పాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు, ఆ బండి తోసుకుంటూ ఆ ప్లేస్కి వస్తున్నాడు, సంత జరిగే ప్లేస్. నేను ఫుట్పాత్ మీద నడుస్తున్నాను, రోడ్డు మీద అతను బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ కొంచెం స్టీప్గా ఉంది. నేను పెద్ద పర్పస్ఫుల్గా ఏదో సాయం చేద్దాను అనిపించి గబికని దిగి నేను కూడా ఒక చెయ్యి వేసాను. సార్ మీకు ఎందుకంటే ఏముందయ్యా, నేను ఎట్లాగా ఎక్సర్సైజ్లో ఉన్నాను కదా అని. నడిచినప్పుడు జరిగిన ఒక 2 minutes 3 minutes సంభాషణలో నాకు అనిపించింది ఏంటంటే ఇతని జీవితం కేవలం ఈ బండికి పరిమితమై నడుస్తోంది, అయినా హ్యాపీగా ఉండగలుగుతున్నాడు అనే ఆలోచన వచ్చి దీన్ని ప్రొజెక్షన్ కోసం వాళ్ళతో చెప్తున్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ యాడ్ అవటం, ఇంకొక కథలు యాడ్ అవటం, నా లైఫ్లో ఏ ఫ్రెండ్ లైఫ్ కథ ఫార్మేషన్ జరిగింది. ఇదంతా గుర్తొచ్చింది నాకు. సో ప్రతి కథ వెనక ఇటువంటి ఒక మదన ఉంటుంది, ఒక లీడ్ ఉంటుంది, ఒక స్పార్క్, ఒక విత్తనం. దాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి చేసింది తప్ప ప్రయోగం అంటే మల్లాది గారు నవల వెనక కథ అని చెప్పి ఒక బుక్కే రాశారు, కానీ కథలకి ఎవరు, ఎందుకంటే కథే మామూలుగా 1.5 pages చిన్న కాన్సెప్ట్ 10 pages లోపు. సో అలాంటిది కథకు కూడా నేను ఈ కథ అని చెప్పినప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ వాళ్ళకి ఇలాగా అనుకునే అవకాశం ఉంటుంది. అది యాక్చువల్గా ఈ యంగ్ రైటర్స్కి చాలా ఉపయోగపడుతుంది సార్, ఎందుకంటే కథని ఎక్కడో నుండి కాదు మన చుట్టూ మన గమనింపులు ఉండే కథ తీసుకురావచ్చు అని మీరు ఎంత సింపుల్ గమనింపుల నుండి కథ తీసుకొచ్చారు అనేది నేను చదువుతున్నప్పుడు ఇంత సింపుల్ దాంట్లో కూడా మన కథ రాయొచ్చు అని అనిపించినప్పుడు నేను చాలామందికి అదే సజెస్ట్ చేస్తున్నాను. సో అయితే సార్ యాక్చువల్గా మనం స్పాయిలర్ ఫ్రీగా డిస్కస్ చేయాలి ఈ బుక్ని, అందుకనే నేను కథల గురించి ఎక్కువగా వెళ్ళట్లేదు. మీ లైఫ్ జర్నీస్ మీరు ఆల్మోస్ట్ ఫ్రమ్ 50 yearsగా లిటరరీ
సర్కిల్స్లో కానీ లిటరరీలో ఉన్నారు కాబట్టి టేక్ ఇట్ ఫ్రమ్ 1970. సో 40 and 20 60 years అనుకోవచ్చు. సో 60 yearsగా మీరు లిటరేచర్ సర్కిల్స్లోనే ఉన్నారు కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేద్దాం ఇఫ్ ఐ కంఫర్టబుల్. సో మీరు 1974 ఆ టైం నుండి ఒక 3 years to 4 years కథలు రాశారు. ఆ తర్వాత మళ్ళీ 40 years గ్యాప్ వచ్చింది కదా సార్. సో అప్పుడు ఆ రైటర్కి అంటే మీలో ఉన్న ఆ రైటర్కి ఇప్పుడున్న ఈ ఆఫ్టర్ 2018-13 అన్నారు 13 ఆ రైటర్కి మీరేం చూసారు డిఫరెన్స్ని పర్సనల్? ఏ డిఫరెన్స్ అప్పుడు ఆ లైఫ్లో ఆ వయసులో నా దృష్టి పడ్డ సంఘటన విషయము దాన్ని కథగా మలిచాను. ఆ తర్వాత జరిగిన వాటిల్లో అయితే ఒక రకంగా చెప్పాలంటే 2015 తర్వాత రాసిన కథల్లోనే మోర్ యంగర్ ఎలిమెంట్ ఉన్న కథలు ఉన్నాయి నా కథల్లో. అంటే నేను పుస్తకం 80లో 20 అని పేరు పెట్టినప్పుడు అసలు పుస్తకానికి పేరు ఫిక్స్ కాల. పుస్తకం వేద్దాం అనుకోవటం, కథలు, డిటిపీలు, ఆర్టిస్ట్ అన్వర్ బొమ్మలు వేయటం జరుగుతుంది. టైటిల్ అనేది ఫిక్స్ కాల. జనరల్గా చాలా పుస్తకాలు ఉన్న టైటిల్స్లో ఒక ఆసక్తికరం క్యాచీగా ఉండే ఒక టైటిల్ పెట్టి మరికొన్ని కథలు అని జనరల్గా వేసే వాళ్ళకి పేరు వచ్చిన కథ నుండి లేకపోతే జనరలైజ్ టైటిల్ ఏదండి. నాకేది ఆలోచన రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ కథ పబ్లిష్ చేయడానికి మూలం ఏంటంటే దాంట్లో నేను ముందు మాటలో కూడా రాశాను. నాకు 80 ఏళ్ళు వస్తున్నాయి December 1st. వై నాట్ ఇంతవరకు కొన్ని కథలు రాశారు కదా, అది ఒక పుస్తకంగా తెస్తే రికార్డ్ అయి ఉంటుంది కదా అనేది నాకు అనిపించి పుస్తకం తెచ్చింది కాదు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఏముందలే కథలు అన్నట్టుగానే మళ్ళీ దాంట్లో చెప్పినట్టుగానే నా వైఫ్ ముచ్చటపడి ఏమండి వాళ్ళు అంటున్నారు కదా నిజమే కదా, లెట్ దెమ్ బీ ఇన్ ఏ బుక్ ఫామ్, పైకి అకేషన్ ఉంది కదా 80 years. ఆ 80 years అప్పుడు వస్తుంది అన్నది ఎక్కడో ఉంది. వసుంధర రైటర్ గారితో నేను ఫ్రీక్వెంట్గా అప్పటికి 17 కథలు ఉన్నాయి. ఆయన సరదాగా అన్నాడు 80లో 17 పెట్టేయండి అని అన్నాడు. నంబర్ ఆఫ్ స్టోరీస్ అనేది ఆయన ఉద్దేశం. దాని తర్వాత డెవలప్మెంట్స్ ఏంటంటే అప్పుడు ఆలోచన వచ్చి చలపతి చక్రబ్రహ్మణ్ అనేది నాలో ఆలోచన పరంగా తొలిగా రూపుదిద్దుకున్న కథగా నేను గుర్తొచ్చింది. అవును, అది మీరు నేను మెన్షన్ చేశాను. అది నేను ఇంకా డిగ్రీ కూడా రాకముందు కథ రాశాను, ఎక్కడ పడేశాను. దాన్ని రికార్డ్ చేసి పెడదామని మళ్ళీ కథ రాశాను. అసెంబ్లీలో తారావకడం అని ఒక కథ ఉంది. దాన్ని పక్కన పెట్టాను నేను. దాన్ని నేను కథగా నిర్వచించుకోలేకపోయా. ఒక సినిమా పత్రిక కోసం సరదాగా ఒక సెటైర్గా రాసింది. దాన్ని చదివి వసుంధర గారు హూ టోల్డ్ యూ దట్ దిస్ ఈజ్ నాట్ ఏ స్టోరీ, ఇట్ ఈజ్ ఎ స్టోరీ అని ఆయన స్టాంప్ వేసేసరికి ఓకే లెట్ ఇట్ బి అని. అప్పుడు 19 అనుకోకుండా ఉదయని పత్రిక ఎడిటర్ ఒక సందర్భంలో ఏదో కథ గురించి అడిగితే లవ్లీ అనే కథ ఈ ప్రయత్నం జరుగుతుండగానే పబ్లిష్ అయింది. సో అది కూడా యాడ్ చేసి 20 అయింది. 80లో 20 అనేది పూర్ణం అయ్యేసరికి అదొక 80లో 17 కంటే 80లో 20. అయితే చాలామందికి ఇది 80 నా వయసు తెలిసేమో కానీ 20 కథలు అనేది ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఎన్నన్న కథలు ఉండొచ్చు. నేను I can confidently say I deserve that comment from friends, younger friends like you or my age group. ఓహో నీ తత్వాన్ని పట్టి పెట్టుకున్నావా 80లో కూడా 20గా ఉంటానని అని దాన్ని ఇన్ఫర్ చేశారు చాలామంది. నేను ఫస్ట్ అదే అనుకున్నా, ఇప్పుడు మీరు చెప్పారు అనుకున్నారు. వాళ్ళు అనుకోవటాన్ని నేను ఇబ్బంది పడలా, వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యాను. I feel that I am living like that.
షూర్ సార్. సో నాకు యాక్చువల్గా మీరు చెప్పిన వరకు నాకు తెలియదు, అంటే 20 కథ, నేను 24 కథలు నేను అందుకని అలా ఫిక్స్ అయిపోయి, మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 20 అంటే 80లో 20 రీజన్ 20 కథలు ఉన్నాయని. బట్ నేను గుర్తుపెట్టుకుంది ఏంటంటే 80sలో నేను 20 yearsగా అంటే యంగ్స్టర్గా రాసిన కథలు అన్నట్టుగానే నేను అలాగే చదివాను. అందుకని నాకు చాలా, అందుకని చెప్పాను చాలా ఫన్నీగా ఒక హ్యాపీ టోన్తో ఉండడానికి రీజన్ కూడా అందుకేనేమో, బికాజ్ యు ఆర్ హ్యాపీ పర్సన్, అందుకే అలా నేను అలాగే అనుకున్నా. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ న్యూ ఇన్ఫర్మేషన్. సో మీరు ఆల్మోస్ట్ అంటే ఈవెన్ దో యు ఆర్ అంటే రాయడం 40 years బ్రేక్ ఇచ్చిన 70 years 60 yearsగా మీరు రిటైర్ ఉన్నారు. సో కథల రకంగా మీరు ఏ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేశారు అప్పట్లో ఉండే కథలకి ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్ కథలకి, అప్పుడు మీ కాంటెంపరీ కథలు మీరు ఎలా ఏ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? అంటే కాదు, యంగ్స్టర్స్ అని అంటే యంగ్స్టర్స్ అయినా యంగ్స్టర్స్ కాకపోయినా ఒక 40-50 ఏళ్ల క్రితం కథకి అప్పటికీ చదువుకోగలిగి కథ రాయగలగటం అనేది చాలా లిమిటెడ్ ఏరియా ఆఫ్ పీపుల్తో ఉండేది. ఒక దశాబ్దం గడిచిన కొద్దీ ఈ చదువుకోవటము, విద్యాపరంగా చదువుకోవటము, సాహిత్య పఠనము, ఇది నెమ్మదిగా ఏరియా విస్తృతం అవుతుంది. వయస్సుతో పాటు సమాజంలో ఉన్న వివిధ వర్గాలు, అంతకుముందు వాళ్ళకి అసలు ఈ ప్రవేశమే లేని చాలా, అది కులపరమైనవి, మతపరమైనవి, జెండర్ పరమైనవి, ఎప్పుడైతే ఈ విస్తృతం జరిగిందో ఆ ఏరియాల నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కథలు రావటం మొదలైనవి. సాహిత్యానికి తలుపులు విపరీతంగా తెరుచుకున్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా కథల సంకలనాలు నాకు, వాటిలో గబికం గుర్తొచ్చి సోల్మోహన్ విజయ్ కుమార్ రాసిన ఒక సంకలనం కానీ, లేకపోతే స్త్రీ సమస్యల మీద చదివిన ఒక సంకలనం కానీ, ఇవన్నీ కూడా నాకు ట్రావెలాగ్స్గా అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక ట్రావెల్ అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి చూడటం. ఈ ట్రావెలాగ్స్గా ఎందుకు అనిపిస్తున్నాయి అంటే నాకు తెలియని జీవితాలు చెప్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, అసలు నాకు తెలీదు. నేను ఊళ్ళో ఉంటే ఆ పక్కన ఒక పల్లెలాగా ఉండే సెపరేట్గా జరిగేది ఒక దళిత్ విలేజ్ ఉంటే ఆ విలేజ్ గురించి నాకు తెలీదు. ఈ సాహిత్యం నాకు చెప్తుంది, చూపిస్తుంది జీవితాన్ని. ఆ విధంగా వయస్సు కాదు నేను చెప్పేది, యంగ్స్టర్స్ కాదు, విస్తృతి రాసే వయస్సు వాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. అది చాలా చాలా బాగా జరిగింది. అవును, నేను క్లాసిక్స్ చదువుతాను, క్లాసిక్ కొంచెం తక్కువ చదువుతాను, ఎందుకంటే నాకు ఆ తెలుగు నాకు అంతగా, మన కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చాం కాబట్టి ఆ తెలుగు మనం తొందరగా పట్టుకోలేము. కాబట్టి నేను క్లాసిక్స్ అండ్ కాంటెంపరీ చదువుతున్నప్పుడు నాకు ఈ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఏంటంటే అప్పట్లో ఎక్కువగా ఐదర్ దాని ఏమంటారు కంప్లీట్గా ఈ వర్కింగ్ ఉమెన్ కానీ, లేకపోతే వర్కింగ్ క్లాస్ వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతూ వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ ఎమోషన్స్ గురించి రాసే కథలు నేను ఎక్కువ చదువుకోవచ్చు. అంటే మేబీ అవి పాప్ ఫిక్షన్ పుస్తకాలు అయి ఉండొచ్చు, లేదంటే ఇవి అవి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చదువుతున్న పుస్తకాలు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదో ఒక ఏరియాకి రిలేటెడ్ కథలు. ఇప్పుడు నల్గొండ కథలు కానీ, గాజుల సంచి కథలు, ఇలా ఒక ఊరి కథలు. అవి ఇలా నేను ఆ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. సో అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో మీకు కూడా అలానే అనిపించిందేమో అని. అది అంటే అది ఎక్కడో చినుకులాగా స్టార్ట్ అయింది. ఎప్పుడంటే కదీర్ బాబు ఆ టైంలో డోర్స్ ఓపెన్ చేయటం జరిగినాయి. యంగ్స్టర్స్ వాళ్ళు పెరిగారు. అవును, కదీర్ బాబు అని కాదు కానీ అట్లా చాలామంది పెరిగారు. వాళ్ళ జీవితాలు చెప్తున్నారు మనకి, అవి తెలుస్తున్నాయి. సో దానివల్ల మనం చూసే విధానాలు కూడా మారాలి. ఎంతవరకు మారుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ ఓ పక్కనేమో ఈ నాన్సెన్స్, ఈ మతపరమైన ఈ మూర్ఖత్వాలు ఇంకా కంటిన్యూనే అవుతూనే ఉన్నాయి. ఈ స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. అయితే లక్కీగా ఏంటంటే ఇప్పుడు చదివే వాళ్ళు ఇప్పుడు కొంచెం లక్కీగా గత 5 సంవత్సరాలుగా లాక్డౌన్ పుణ్యమా అని
సో ఎగ్జాంపుల్గా నేనే అనమాట. ఎవరో వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు, నా గురించి. నేను లాక్డౌన్లో చదవడం మొదలుపెట్టినాను నేను కూడా. సో ఆ రంగా ఇప్పుడు చాలామందిని మనం త్రూప్ తెలుగు కరెక్ట్ అనొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్, అదర్ సర్కిల్స్, తెలుగు తుణుకులు, ఇలా వీళ్ళందరి ద్వారా మనం మళ్ళీ పుస్తకాన్ని దాని ఏమంటారు చదవడం మళ్ళీ మనం నేర్పించడం వల్ల చాలామంది చదివి వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో వీ షుడ్ బి హ్యాపీ దట్ పీపుల్ ఆర్ అగైన్ రీడింగ్ బ్యాక్. సో కమింగ్ బ్యాక్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, సో నేను ఇంకొక అబ్జర్వేషన్, ఒకప్పుడు కథలు అనగానే దాదాపు 15-20 పేజీలు మినిమం ఉండేవి. అంటే శ్రీపాద గారి కథలు కానీ, బుచ్చిబాబు గారి కథలు కానీ ఇలాంటివి. కానీ ఇప్పుడు 3 పేజీల కథలు దాటగానే అమ్మో ఇది పెద్ద కథ అన్నట్టు ఒక ఫీల్ అయితే వస్తుంది. బట్ ఐ ఫీల్ పెద్ద కథలే ఉండవు. నేను చదవడం స్టార్ట్ చేసిన నవలలు ఉంది కాబట్టి నాకు ఎంత పెద్ద కథలు ఉంటే అంత పెద్దలు అనిపించింది. ఈవెన్ మీ కథలు కూడా అన్నీ 1.5 పేజ్, 2 పేజెస్, 3 పేజెస్ కన్నా, అంటే దేని ఏమంటారు పేజ్ ప్రకారం, అంటే పత్రికలో పేజ్ చెప్తున్నాను నేను, ఈ పేజెస్ అని కాదు. ఈ పేజెస్ ప్రకారంగా చూసుకుంటే 10 పేజెస్ ఉన్నాయి ఒకటి. సో ఈ లెంత్ తగ్గడానికి మెయిన్ రీజన్, కొంతమంది ఏమంటారు అంటే వార్తాపత్రికలు అంటున్నారు, కొంతమంది ఏమో ఎడిటర్స్ అని అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్ థింగ్? ఎందుకు నెంబర్ ఆఫ్ పేజెస్ తగ్గాయి? లెంత్ తగ్గటం అనేది నువ్వు అన్నట్టుగా కండిషన్ బై మ్యాగజైన్స్ అనేది కొంతవరకు జరిగింది. ఎందుకంటే వాళ్ళు స్పేస్ ఇవ్వటం అనేది అంతకుముందే జరుగుతుంది. కానీ ఇప్పటికీ రాజీ పడకుండా రాసే వాళ్ళ కథలు లెంగ్త్ తగ్గవు. వెబ్ మ్యాగజైన్స్లో వాళ్ళందరూ రాసుకునే స్పేస్ అవైలబిలిటీ అది అది మనం ఏమీ చేయగలిగింది కాదు, వాళ్ళు ఏం చేయగలిగింది కాదు. ఆ పత్రిక 60 పేజీలు ఉంటుంది, వాళ్ళు 5 కథలు వేయాలి, వాళ్ళు లెక్క సీరియల్స్ వేయాలి. అట్లాగే ఈవెన్ ఒకవేళ డైలీలో ఒక కథ వేద్దాం అనుకున్నా వాళ్ళు యూ కెన్ గివ్ సమ్ సర్టెన్ స్పేస్, అంతకు మంచి ఇవ్వలేరు. దానివల్ల వాళ్ళని తప్పు పట్టలేము. అయితే ఏంటంటే ఒక రకంగా ఉపయోగం కూడా జరిగిందేమో, రైటర్ షార్పెన్ అవుతున్నాడేమో, తక్కువలోనే చెప్పగలుగుతున్నాడేమో. 20 పేజీలు చెప్పిన సమాచారాన్ని 8 పేజీల్లో చెప్పగలుగుతున్నాడేమో, దానివల్ల అవసరాన్ని బట్టి, నెసెసిటీ వల్ల. దానికి రెండు ప్రయోజనం ఉంది, నష్టము ఉంది. కొంతమంది ఏంటంటే చాలా నిరుత్సాహపడిపోయి నేను చెప్పదలుచుకున్నంత చెప్పలేకపోయాని పత్రికలో పబ్లిష్ అయ్యాక మళ్ళీ ఫేస్బుక్లోనూ ఎక్కడో ఇది మొత్తాన్ని ఇదే అసలు కథ ఇదే బాబు అని చెప్పి జరుగుతుంది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో అంటే మళ్ళీ పత్రికల దగ్గరికి వచ్చాం కాబట్టి సార్, మీరు ఎడిటర్గా కూడా వర్క్ చేశారు ఫర్ సమ్ టైమ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే అందులో మీరు చూసిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఏదైనా ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ మీరు ఎడిటర్గా ఉన్నప్పుడు? నథింగ్ పర్టికులర్. ఏంటంటే ఏ పత్రిక అయినా సంపాదకుడి దృష్టికోణం నుంచే ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఎడిటర్గా ఎవరు ఉంటారో వాళ్ళ దృష్టిలో సెలక్షన్ అంటే వాడు చదివి వాళ్ళు బాగుంది అనుకుంటేనే కదా పబ్లిష్. సో ఎవరైనా ఏ పత్రిక అయినా కండిషనల్గానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే మోర్ రెస్పాన్సిబుల్ ఎడిటర్ ఏం చేస్తాడంటే కేవలం తనకు నచ్చటమే అనేది ప్రధానంగా కాకుండా తనకు నచ్చటంతో పాటు ఇంతమంది పాఠకులు ఉంటారు, వాళ్ళకు కూడా నచ్చే ఎలిమెంట్స్ ఎంతవరకు ఉన్నాయనేది కూడా అబ్జర్వేషన్ తప్పదు. నేను స్వాతి ఎడిట్ చేసినప్పుడు కొంత నా మీద నా సెలక్షన్లో మోర్ ఆఫ్ సీరియస్ స్టోరీస్ వస్తున్నాయని మా మేనేజ్మెంట్లో ఒక అబ్జర్వేషన్ జరిగింది. అంటే నా ఎన్నికలో సీరియస్నెస్ ఎక్కువ, సీరియస్ టోన్ ఉన్న కథలు ఎక్కువ. అప్పుడు చెక్ చేసుకోవటానికి మా గ్రూప్లో మా టీంలో మేము ఎట్ట పెట్టుకున్నామంటే ముగ్గురులో 2 టిక్కులు పడితే సెలక్షన్. నాకు నచ్చినా కానీ కనీసం మిగతా ఇద్దరిలో మరొకళ్ళకి నచ్చాలి. అట్లా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు
నాకు చాలా బాగా నచ్చింది. మిగతా 2 ఇంటూలు పడ్డాయి, టిక్కులు పడ్డా. నాకు ఆప్షన్ ఉండదు. ఐఎమ్ గవర్న్ బై సర్టన్ రూల్స్ దే. తిరిగి పంపించేశారు. తర్వాత కొన్నేళ్లకి నేను జ్యోతి మంత్లీ ఎడిటర్గా వెళ్ళాను. ఈ కథ నాకు గుర్తుంటుంది. కథ గుర్తుండటంతో పాటు రైటర్ పేరు బ్రాడీపేట గుంటూరు, ఈ 3 గుర్తున్నాయి. అపర్ణ అనే పేరుతో కథ వచ్చింది, పెన్ నేమ్ అది. చెన్నైలో అయిపోయింది ఒక కథ. దాని తర్వాత 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళకు ప్రతాప్ రవిశంకర్ అని గుంటూరు నుంచి ఫ్రీక్వెంట్గా కథలు రాసేవాడు. అప్పుడు నాకు పంపుతుంటాడు. గుంటూరు ప్రతాప్ రవిశంకర్, అతనికి ఒక పోస్ట్ కార్డు రాసేమయ్యా, నేను ఒకప్పుడు ఇట్లా జరిగింది, అపర్ణ బ్రాడీపేట గుంటూరు అని ఉంది, నువ్వేమన్నా ఎంక్వైరీ చేయగలవా అంటే అతను పాపం చేసి కొన్నాళ్ళ తర్వాత ఆయన పేరు చలపతి అండి, ఆయన టెలిఫోన్స్లో పనిచేస్తారు, ఇప్పుడు పలానా చోట ఉన్నారు, పొన్నూరులో ఉన్నారు అని అడ్రస్ ఇచ్చాడు. నేను అతనికి లెటర్ రాశాను, ఏమండి ఇట్లా ఒకప్పుడు ఇట్లా జరిగింది, ఐ డోంట్ నో ఎక్కడైనా పబ్లిష్ అయి ఉంటే ఇట్స్ ఓకే, ఒకవేళ పబ్లిష్ అవ్వకుండా ఉంటే పంపిస్తారా నేను కన్సిడర్. అతను ఇది ఇట్స్ ఎ ప్లెజెంట్ షాక్ టు మీ అండ్ ది ట్రాజడీ ఈజ్, నా తత్వానికి ఒక పత్రిక నుంచి కథ రిజెక్ట్ అయిందంటే ఇది పనికిరాదు అని చింపేశారు వాటండి, చింపేశాను అన్నాడు. సో అగైన్ చిన్న ఎక్సర్సైజ్ జరిగి మళ్ళీ ఆయన రాయమని రాసి పంపింది. నాకు మొదట సాటిస్ఫై చేసి అంత అవ్వకపోతే మళ్ళీ రాయమని మొత్తానికి పబ్లిష్ చేశాను. సూపర్ సార్. ఓకే, సో నెక్స్ట్ అంటే టు కంటిన్యూ మీ కథల్లోకి వస్తే, సో మీ కథల్లో చాలా వరకు ఓ హెన్రీ రిఫరెన్సెస్ చాలా వరకు ఏం లేదు, 2-3-4 కథల వరకు ఉన్నాయి. సో ఒకటి అసలు అదే కథ రాశాను, అదే కథని కంటెక్స్ట్ని బట్టి, అదే నేను యూఎస్ వెళ్ళినప్పుడు అనుకోకుండా జరగడం, ఫోటోలు అది కనపడడం, ఇట్ స్పార్క్డ్ మీ టు రీటెల్ ఇట్. సో ఓ హెన్రీ అంటే తన యొక్క రైటింగ్స్ని మిమ్మల్ని ఎంతవరకు ఇన్స్పైర్ అనొచ్చా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్? నేను అట్లా అనుకోవట్లే, నా మొత్తం రచనా వ్యాసంగం మీద మొత్తం కాదు, పెద్దగా అనుకోవట్లేదు. బట్ ఇన్హెరెంట్గా తెలియకుండానే ఆ ముగింపు వాక్యం మీద ఆయన ప్రభావం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. కథ ఏది రాసినా చివరి వాక్యం ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ రిలవెన్స్ ఉంటుంది, ఏ వాక్యంతో ముగిస్తాం అనేది. అక్కడ మనకి తెలియకుండా పనిచేస్తాడేమో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కథలు మీవి ఎండింగ్ అనేసి, అంటే మనం కథ చదువుతున్నప్పుడు ఇలా ఎండ్ అవ్వచ్చేమో అని మనం చదువుతున్నప్పుడు మనం అటు అనుకుంటాం, కానీ ఎండింగ్ అలా ఉండదు. అది ఓ హెన్రీ టెక్నిక్ అని అంటున్నారని నేను చాలామంది చెప్పారు. సో అందుకనే మీ కథలో నేను అది ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. ఈవెన్ దో మీరు అది కోట్ చేయకపోయినా ఎండ్కి వచ్చేసరికి ఒక ఐదర్ అది సాడ్ టర్న్ అయినా అవ్వచ్చు, హ్యాపీ టర్న్ అవ్వచ్చు, లేకపోతే సెటారిక్ టర్న్ అయినా అవ్వచ్చు. సో వాట్ ఎవర్ టర్న్ ఇట్ బేబీ, అదొకటి. నువ్వు కథ రాయటం విషయంలో ఇప్పుడు నాకు ఎక్స్పోజర్ లేని బ్యాక్గ్రౌండ్లో కథాంశం మీద నా దృష్టి ఉంటుంది. ఆ కథలో చెప్పదలుచుకున్న విషయం నా మనసులో ఉంది. సపోజ్ ఆ క్యారెక్టర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మనుషులు, వాళ్ళ మధ్య ఏం కథ చెప్పాలని నాకు తెలుసు, కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ హౌ దే బిహేవ్ విత్ ఈచ్ అదర్ అసలు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్ టు ఇట్. అటువంటివి రాసేటప్పుడు నేను జనరల్గా గబిక్కని కూర్చుని రాసేది. ఎవరప్పుడు నువ్వు ఉన్నావు నాకు తెలుసు అనుకో, నీతో కాసేపు సంభాషణలు పెట్టి ఎట్లా ఉంటాయి, అసలు మీరు ఎట్లా వెళ్తారు, ఏ క్యాంటీన్కి ఎట్లా వెళ్తారు, ఎలా ఉంటుంది, నాకు వీలైనంత మేరకు ఐ విల్ గెట్ రీసెర్చ్ అన్నగానే సమాచారం సేకరించి వీలైనంత అవతల వాళ్ళు నవ్వుకునే పద్ధతిలో లేకుండా, అది ఇంకేం తెలియదే అనే కాకుండా దీనికి తెలిసి చేశారు అది పర్హాప్స్. అది ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు యంగ్స్టర్స్ కూడా ఉంటుంది కనుక వాళ్ళ ఏరియా కానప్పుడు దే హ్యావ్ టు అట్లీస్ట్ గెట్ ఎక్స్పోజ్ టు దట్. ఏదో ఒక రకమైన సమాచారం సేకరించాలి. ఆ వయసుతో ఒక బస్ కండక్టర్ గురించి రాస్తే ఒక కండక్టర్తో కాసేపు కౌరులు చెప్పు.
సో నాకు తెలిసి నాకు బుక్ రిలేటెడ్గా ఏం అడగాలో కూడా తెలియట్లేదు సార్, ఎందుకంటే మొత్తం బుక్లోని మొత్తం మీరు నేను అంటే దాంట్లో అంటే ఒకటైతే ఉంది. పుస్తకాలు ఈ పుస్తకం చదవని వాళ్ళ కోసం ఏదైనా ఇన్ఫర్మేషనే కానీ నేను నా ముందు మాటలో కానీ 80 ఏళ్ల నా ప్రయాణంలో కానీ దాదాపు ఎక్కువ సమాచారం ఇచ్చేసారు మెజార్టీ. అయితే నాకు అంటే నాకు తెలుసు, కానీ ఫర్ ద ఆడియన్స్ ఆర్ ఫర్ మై టీమ్ అలా మా పీపుల్ కోసం మీరు కవర్ డిజైన్ గురించి ఈ కవర్ వెనకాల ఉన్న కథ చెప్తారా? బికాజ్ మనం అంటే మీరు బుక్ లాంచ్ అప్పుడు చెప్పారు ఆల్రెడీ, పువ్వులు ఇలా పెట్టడం వీటి గురించి ఆల్రెడీ మనం అంటే మీరు రవీంద్ర భారతిలో మీరు డిస్కస్ చేశారు, కానీ మరోసారి దాని గురించి పైన అది ఇట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అన్వర్. ఓకే. తను రకరకాలుగా అనుకుంటూ చేస్తే నేను ఒక చిన్న ముచ్చటపడ్డాను. ఏంటంటే గ్లాడ్ టు మీట్ యు అని జయదేవ్ బాబు గారు ఒక ఆటోబయోగ్రఫికల్ స్కెచ్ లాగా రాశారు బుక్. దాని మీద అన్వరే జయదేవ్ది పోర్ట్రేట్ ఒకటి స్కెచ్ లాగా వేశాడు. నాకు అనిపించింది 80 సంవత్సరాలు అన్నది రికార్డ్ అవుతుంది కదా, నాది ఒక పోర్ట్రేట్ లాగా అతను చేసి స్కెచ్ వేసి రికార్డ్ అయి ఉంటుంది. ఫోటో కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ వేసిన స్కెచ్. అప్పటికి టైం రిస్ట్రెయింట్ వచ్చింది. సార్ నాకు టైం చాలా పడుతుందండి. సరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూడమంటే ఈ డిజైన్ చేశాడు. అయితే దాంట్లో అనుకోకుండా 20 ఫ్లవర్స్ మరి ముందు రాలేదో తర్వాత తను యాడ్ చేసాడో తెలియదు, కానీ 20 ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. యాప్ట్గానే ఉంది. అంటే అతని ఆలోచన. అదే సో అంటే ఇందాక నుండి అడగడం మర్చిపోయా. సో అంటే మీ సంపాదకత్వంలో వచ్చిన బుక్ ఆనాటి వాన చినుకులు అనేది ఒకే కథని టైటిల్ మీద దాదాపు 24 మంది రాసిన అది. సో ఆ ప్రక్రియకి ఆలోచన ఎలా వచ్చింది? అండ్ అది ఆ ప్రత్యేక ఆలోచన కూడా దాంట్లో యాక్చువల్గా మెన్షన్ చేశాను. చాలా సందర్భాల్లో కూడా జరిగింది అది. ఇది మేబీ ఆల్మోస్ట్ 4 decades బ్యాక్ మా ఊళ్ళలో హైదరాబాద్ రిక్షాలు లాగా అప్పుడు గూడు రిక్షాలు ఉంటాయి. ఒక గుడిసి బండి లాగా ఉంటుంది అన్నమాట రిక్షా, 3 wheeler. ఆ రిక్షా మీద ఫ్రేమ్ ఏమో చెక్కతోనది చేస్తారు, దానిపైన ఒక ప్లాస్టిక్ షీట్ వేస్తారు వర్షం వచ్చిన తర్వాత. దాని మీద ఒక సరదాగా బొమ్మలు వేయటానికి అప్పట్లో ఒక 4 రకాల ఆప్షన్స్ ఉండేవి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ దేవుళ్ళు, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, ఏదన్నా కానీ కనకదుర్గ. 2 ఎన్టీఆర్, సినిమా వాళ్ళ బొమ్మలు, లేకపోతే సినిమా వాళ్ళ పేర్లు, వేటగాడు, అప్పటికి పాపులర్ ప్రేమాభిషేకం. 4వది ఏంటంటే ఆ పెయింటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూపించుకోవటానికి ఒక జలపాతము, ఒక ఆకాశం, పక్షులు, ప్రకృతి దృశ్యాలు వాళ్ళు వేసేవాళ్ళు. ఈ 4 ఉండేవి. అట్లా మా ఊరి దగ్గర ఒక రిక్షా మీద ఒక సైడు కొంచెం అందమైన అక్షరాలతోనే ఆనాటి వాన చినుకులు అని అక్షరాలు చదివాను నేను. ఓకే. అదే చిత్రంగా ఉంది అసలు ఇది అని అనిపించింది. తర్వాత అది అసలు వాక్యం ఒక భావుకత నిండి ఉంది. సెంటెన్స్ ఎలా వచ్చి ఉంటుంది అక్కడికి, దానికి కర్త ఎవడై ఉంటాడు, ఆ పెయింటర్ రాశాడా, అది తయారు చేసే ఓనరు రాయమంటే రాశాడా, హూ ఇస్ ది రీజన్ బిహైండ్ ఇట్. దాంతోపాటు ఆ రాసిన ఎవరైనా కానీ ఏదో ఒక అనుభూతికి సంబంధించి తన పర్సనల్ లైఫ్లోనో ఏదో జరిగిన దానికి సంబంధించి అయి ఉంటుంది. అది వాళ్ళకు సంబంధించి ఫిక్స్డ్గా ఒకటి అయి ఉంటుంది. కానీ నేను పాసిబిలిటీ ఆలోచిస్తే 1000 రకాలు ఉండొచ్చు. అంత విస్తృతమైన ఆ వాక్యంగా కనపడింది. ఆనాటి వాన చినుకులు అప్లై చేయడానికి ఎన్నో రకాల పాసిబిలిటీస్. ఒక ప్రేమ కథ అవ్వచ్చు, ఒక రైతు కథ అవ్వచ్చు, ఈ అన్న చెల్లెళ్ళ కథ అవ్వచ్చు, ఎన్నో. దానికి లిమిట్లెస్గా అనిపించింది. ఈ ఆలోచన చాలామందికి ఫ్రెండ్స్కి చెప్తూ, రైటర్స్కి చెప్తూ, దాదాపు ఒక 2.5 years శ్రమ తర్వాత ఒకళ్ళ తర్వాత ఈ సేకరించి
ఆ కథ పబ్లిష్ చేసి. యాక్చువల్గా నేను ఇందాక మనం అంటే ఇందాక మాట్లాడినప్పుడు నేను షాక్ అయ్యా వేసుకెళ్ళి ఇలాంటి ఒక ప్రక్రియ ఒకే కథ మీద ఒకే కథ పేరు కానీ డిఫరెంట్ ప్రక్రియలతో 24 కథలు అంటే 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 అన్నిట్లో ఏదో ఒక టైటిల్ జస్టిఫికేషన్ పక్కగా చేయాలి కాబట్టి అదే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈ టైటిల్ నాకు అద్భుతంగా అనిపించడంతో పాటు నాకు అనిపించింది వాళ్ళకి చెప్పి కథ ఏం లేదు, కాన్సెప్ట్ మాత్రమే నాకు ఇది అనిపించిందండి. ఆనాటి అంటంతోనే పాస్ట్ కనపడుతుంది, అంటే సంథింగ్ బిహైండ్ ఇట్, అంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ జ్ఞాపకం. ఆనాటి పాతది వాన చినుకులు అంటే మెమరీస్ లాగా అనిపించింది నాకు. సరే ఎట్లాగో వాన అనే పదం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ కథ మొత్తంలో ఎక్కడో చోట వానకి రిలవెన్స్ ఉంటే బాగుంటుందేమో, లేకపోయినా పర్లేదు. జ్ఞాపకాల కథలు అదే అండ్ నొస్టాల్జియా, ఈనాటి వాన చినుకులు కాదు ఆనాటి, ఇది ఈ మేరకు చెప్పారు రైటర్స్కి. అదే చాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం ఎవరైనా రైటర్స్ మాట్లాడి ఈ కథకి టైటిల్ ఎలా పెట్టారు అంటే కొంతమంది ఏం చెప్తారంటే నేను ముందు టైటిల్ ఫిక్స్ చేసుకొని తర్వాత కథ రాసుకున్నాను కొంతమంది చెప్తారు. కొంతమంది అంటే నేను కథ రాసుకుంటూ ఉంటే మధ్యలో ఎక్కడో టైటిల్ నాకు తట్టింది దాన్ని బట్టి నేను టైటిల్ పెట్టాను అని కొంతమంది చెప్తారు. సో అలాంటిది మీరు టైటిల్ ఇచ్చేసి దీని మీద కథ రాయండి, మీరు ఒక థీమ్ ఇచ్చారు, కుదిరితే అది నాస్టాల్జియాలా ఉండేలా చూసుకోండి, అట్లీస్ట్ వానా ఉండేలా. అది అనేది కొంచెం డిఫికల్ట్ టాస్కే, కానీ అది దాదాపు 24 మెంబర్స్ అంటే అందరూ పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఇన్ సెన్స్ నాకు పెద్దవాళ్ళు, అంటే అందులో ఉన్న వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా అది ఇన్స్పైరింగ్ అనిపించింది. సో అది చాలా బాగుంది సార్. యాక్చువల్గా మరో ప్రయత్నం కూడా జరుగుతుంది కానీ చాలా డిసప్పాయింటింగ్గా జరుగుతుంది. ఈ రిక్షా మీద చూసినట్టుగా బహుశా ఈసారి మోర్ ఫోకస్ ఆన్ ఇది యువర్ యంగ్ రైటర్స్ గ్రూప్తో నేను ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మీ చేత రాయించే అవకాశం ఉంటుందేమో చూస్తా. ఒక మన రత్నదీప్, మా ఇంటి దగ్గరలో రత్నదీప్ మార్కెట్ వెనకాల ఒక పార్క్ ఉంది, లోకల్ పార్క్. నేను అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటాను. అయితే ఆ పార్కు బయట కారు లేదు, పార్క్ చేస్తుంటే ఒక కారు మీద ఇంగ్లీష్లో ఎస్ఓ సో అని ఇంగ్లీష్ 2 అక్షరాలు రాసి ఉన్నాయి, 4 చుక్కలు వేసి ఉన్నాయి, క్వశ్చన్ మార్క్ వేసి ఉంది. ఇప్పుడు ఆనాటి వాంఛనకులు చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచనలాగా ఇది చూసిన వెంటనే నేను ఇది దాదాపు మోర్ దెన్ 3 years అయి ఉంటుంది. ధైర్యవచనం అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. నాకు అది చూడటంతోనే క్వశ్చన్ మార్క్ ఉంది. నేను ఎట్లా చదివానంటే సో వాట్ అని చదివాను. దాన్ని నేను చదువుకోవటంలో నేను చదువుకున్న విధానంలో ఏంటి, ఏదో జరిగింది తప్పు, ఏదో నష్టం జరిగింది, ఏదో కష్టం వచ్చింది, ఏంటి ఇట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, దేర్ ఈజ్ అదర్ వేస్ టు లివ్ అనే ఒక ధైర్యం ఇచ్చే ఎక్స్ప్రెషన్ లాగా అనిపించింది. ఆ సో వాట్ అనే పేరుతో ఒక కథా సంకలనం తెద్దామని, సో వాట్ ధైర్యం ఇచ్చే కథలు, ఆనాటి వాంఛనకులలాగా ఇప్పుడు దీని మీద ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంతవరకు అవుతాయో తెలియదు. దట్ ఇప్పుడు నాకు కొత్త హోప్ ఏం కలిగిందంటే మీ గ్రూప్లో వీళ్ళంతమందిని పట్టుకుని కథలు రాయించే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా పార్ట్ అవుతారు కానీ. డెఫినెట్గా వీళ్ళు చాలా హ్యాపీగా బేసికల్గా అంతే దాని పార్ట్ అయ్యి డెఫినెట్గా మనకు తెలిసిన వాళ్ళందరితో రాయిపిద్దాం. ఎందుకంటే నేను అప్పుడు 4-5 కథలు వచ్చినాయి అనుకో మన నా కాంటెంపరీస్ లేకపోతే మధ్య గ్రూప్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బెదిరించవచ్చు. సో ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని. అదే టైం అందరికి టైం కుదిరి రాసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం ఇట్ టేక్ టైం డెఫినెట్గా. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద అంటే కథల గురించి అయితే అయిపోయింది. సో జనరల్గా యంగ్స్టర్స్కి ఆర్ యంగ్ రైటర్స్కి సజెషన్స్ బేస్డ్గా మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లో ఫార్మాట్ చేసుకుంటే, సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా కథలు రాద్దాము అనుకునే వాళ్ళకి ఆర్ మీరు ఇచ్చి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఎవరైనా కంప్లీట్గా న్యూ రాద్దాం అనుకున్నా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఎవరు? దండి సమ్మర్. మేమిద్దరం మాట్లాడుకుంటూ వస్తుండగా తను అడిగితే
నేను ఇప్పుడిప్పుడే కథలు రాసే ప్రయత్నంలో ఉన్నాను. కానీ కథ మంచి కథ రాయగలుగుతున్నానా, రాయగలనా అనే సందిగ్ధంలో ఉంటున్నాను. మళ్ళీ ఒకసారి రాసినట్టు నేను ఈ కథ ఈ 80 ఏళ్ళకి వచ్చిన ఫస్ట్ కథా సంకలనంలో కూడా నేను ప్రత్యేకంగా మెన్షన్ చేశాను. ఇప్పటికీ కూడా నేను మళ్ళీ ఇప్పుడు రేపు వెళ్ళి ఒక కథ మొదలుపెట్టి ఏదో ఆలోచన వచ్చి కథ మొదలుపెట్టేటప్పుడు కూడా ఈ సందిగ్ధం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథని నేను బాగా రాయగలనా? ఇప్పటికీ నేను ఐ డౌట్ మై సెల్ఫ్. మళ్ళీ రాస్తాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్. కాబట్టి ఒకవేళ డౌట్లు ఉన్నా కానీ డౌట్లతోనే రాయండి. ఈ డౌట్ కోసం ఆపొద్దు. యు రైట్. దానికి పర్టిక్యులర్గా చాలా శ్రమపడి రకరకాల పుస్తకాలు, కథలు ఎలా రాయాలి, ఇంత నిబంధనలు అవన్నీ తెలుసుకోనే అవసరం. తెలుసుకుంటే మంచిదేనేమో కానీ తెలుసుకోకపోయినా పర్లేదు. ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. షార్ట్ స్టోరీ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ గివెన్ బై ఎ రైటర్. దట్ విల్ బి యువర్ ఎక్స్ప్రెషన్. అంత కాన్ఫిడెంట్గా రాయటమే. రాస్తూ రాస్తూ నీకు తెలియకుండానే యూ విల్ బి షార్పెనింగ్ యువర్ సెల్ఫ్. మనం ఇంప్రూవ్ అవుతాం అంతే. ఇప్పుడు మొదటి కథకిను 5-6 కథలు రాసిన దానికి తేడా వస్తుంది. శిల్పంలో ఏదో ఒక ఉంటుంది డెఫినెట్. అండ్ ఇదొక అంటే నేను ఇది కొంతమంది దగ్గర విన్నా సార్. ఏంటంటే మనం ఏ కథ రాసినా కంపల్సరీ ఎడిటర్ ఉండాలి. ఎడిటర్ లేకుంటే కథకి మనం కాకుండా వేరే వాళ్ళు మార్పు చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మార్పులు చేర్పులు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటేనే అది మంచి కథ అవుతుంది అని నేను కొంతమంది దగ్గర విన్నా. సో కొంతమందికి అందరికీ అంటే ఈ ఎడిటర్ అనేది పక్కాగా ఉండాలి ఆ కథకి. మనం సెల్ఫ్ ఎడిటింగ్ సెట్ అంటే కుదరదా అని. అంటే మెయిన్గా ఎడిటర్ అంటే ఏంటో చెప్పి దాన్ని మనం అలా చెప్తే బెటర్. ఒకటి ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా ఉండాలి అనే మాట ఏం చెప్తానంటే సెల్ఫ్ ఎడిటింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ పాయింట్. మనం కథ రాసేసామంటే అయిపోలేదు. కథ రాసిన తర్వాత పక్కన పడేయి. ఓ 10 రోజుల తర్వాత నువ్వు చదువు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకమైన ఇంప్రూవైజేషన్కి సరిపడా ఆలోచనలు వస్తాయి. ఇట్ షుడ్ నాట్ బి అన్ఎండింగ్. అది ఎక్కడో చోట ఆగాల్సిందే. కాకపోతే ఏంటంటే 1-2 సార్లు లుక్ ఇంటూ ఇట్. మళ్ళీ ఒకసారి నువ్వే చూసుకో. దాంతోపాటు నీకు విశ్వాసం ఉండి నా కథని రైట్ పర్స్పెక్టివ్లో చూడగలరు అనుకునే ఒక నీ ఏజ్ గ్రూప్ అయినా నీకంటే పెద్దవాళ్ళైనా నీకు ఆ నమ్మకం ఉండి, అంటే నా కథని రైట్ పర్స్పెక్టివ్లో చూడగలరు అనే నీ నమ్మకం ఉన్న ఒక రైటర్ ఎవరైనా, ఇంకొక స్నేహితుడైనా వాళ్ళ చేయి పట్టడం వల్ల ఉపయోగమే ఉంటుంది. ఇట్ మే నాట్ బి ఎ మస్ట్, బట్ ఖచ్చితంగా ఏదో ఒక మేరకు ఉపయోగం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు వాళ్ళ మీద నాది రైట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూడగలరు. అంటే నువ్వు అన్నట్టుగా విమర్శకుడుగా కూర్చుని లూప్ హోల్స్ చూసే ఉద్దేశంతో కథ చదివేవాళ్ళు కాదు. కథని కథగా చదువుతూ ఏమైంది ఇక్కడ మార్పులు అంతే అంతవరకు ఉపయోగమే. ఉండాలి. ఉంటే మంచిదే. అంటే ఉండటం మస్ట్ అని కూడా చెప్పను. బట్ సెల్ఫ్ ఎడిటింగ్ అనేది నీడెడ్ థింగ్. ఎందుకంటే అంటే నేను ఈ స్పెసిఫిక్గా అడగడానికి రీజన్ ఏంటంటే మొన్న ఒక పర్సన్ ఒక మాట అంటున్నప్పుడు విన్నాను. అదేంటంటే మనకు వచ్చింది థాట్ ఎక్స్ప్రెషన్. సో థాట్ని మనం డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మన థాట్ని మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ నేను దాన్ని ఎందుకు రాయాలి, నా థాట్ని యాషిస్గా పెడితే అదే కదా దానికి మళ్ళీ నేను ఎందుకు దాన్ని మళ్ళీ రివైజ్ చేయడమో లేకపోతే ఫిల్టర్ చేయడమో, అప్పుడు నా థాట్ అనేది డైల్యూట్ అవుతుంది కదా అని ఒక పర్సన్ అన్నారు. మళ్ళీ ఇక్కడ థాట్ వేరు కథ వేరు. థాట్ అనేది ఆలోచన, ఆలోచనని కథగా రూపొందించడం ప్రక్రియ. అవును. ఇప్పుడు నీ ఆలోచనకి భంగం కలిపే ఏ మార్పైనా నిర్ద్వందంగా తిరస్కరించు. బేసిక్గా నీ ఆలోచనకి భంగం కలిగించే ఏ కరెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా
ఉన్న కథని సినిమాకి రూపొందించడానికి కావాల్సిన మార్పు చేయటం వేరు, సినిమా కోసం కథ రాయటం వేరు. ఇక్కడ నువ్వు చెప్పేది ఏంటంటే నీ థాట్కి నువ్వు కథారూపం ఇచ్చావు. ఇక్కడ థాట్ ఒకటి, కథారూపం ఒకటి, రెండు ఉన్నాయి. నీ థాట్కి భంగం కలగనంత వరకు ఈ కథారూపం సంబంధించి మోర్ ఆసక్తికరంగాను, మోర్ అటెంటివ్గాను వచ్చే మార్పు ఏదైనా ఉంటే వెల్కమ్ చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ థాట్. అది ఈ థాట్ పక్కన పెట్టి కొత్త కథ రాయమంటే అది కథ కాదు కదా. ఈ రెండు వేరు. సో అండ్ నెక్స్ట్ ఇంకోటి సార్, సో ఇది కూడా నాకు బేసికల్గా మాకు వచ్చే క్రిటిసిజం, నేను రాసే రివ్యూస్ కానీ లేకపోతే నేను పర్సనల్గా రైటర్స్తో మాట్లాడుతున్నప్పుడు మాకు వచ్చేది ఏంటంటే, మేమేం చెప్తాం అంటే కథలో డ్రామా ఉండాలి. కేవలం నీకు జరిగిన అంటే నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేయడమే కాకుండా, ఎందుకంటే కథ అంటేనే డ్రామా, మనం చదివేది డ్రామా కోసం చదివేది, కథలో డ్రామా ఉండాలి. అండ్ కుదిరితే ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అలాంటివి లేకపోతే ఇట్లాంటివి ఏవో ఒకటి మీరు యాడ్ చేసుకుంటే డ్రామా అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. సో కొంతమంది ఏమంటారంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను సూటిగా చెప్తున్నప్పుడు ఈ డ్రామా ఇలాంటివన్నీ ఎందుకు అని అటుపక్క రైటర్ వాళ్ళు మాకు పర్సనల్గా చెప్తారు. సో కథకు అనేది ఈ డ్రామా అనేది అవసరం లేదా అనేది మీ వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్? ఒకసారి పుస్తకం ఇస్తావా సార్? తీసుకోండి. నా ఉద్దేశంలో ఈ డ్రామా ఉండాలనేది కండిషన్గా నేను అనుకోవట్లే. నేను నా వరకు నేను కథని ఇలా చూసుకుంటున్నాను. ఇక్కడ రాశాను, స్నేహితులతో కబుర్లాడుతూ విశేషాలు చెప్పుకొని పంచుకోవటం ఎలాగో అలా పాఠకులతో మన ఆలోచనల్ని, అనుభూతుల్ని, ఆవేదనల్ని, వీటిలో ఇవన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పిన డ్రామా ఉంది, డ్రామా లేనిది ఉన్నాయి. మరెన్నో విషయాలను పంచుకోవటం కోసమే రచన చేస్తామేమో అనుకుంటాను. అవి కవితలైనా కథలైనా ఏదైనా కానీ. కాకపోతే ఏంటంటే ఈ నాకంటే చాలామంది దృష్టితో నా కథల కంటే శిల్పపరంగా కానీ, భాషపరంగా కానీ, శైలిపరంగా కానీ చాలా బెటర్గా రాశారు అనుకున్న చాలామంది రైటర్స్ ఉంటారు. నేను వాళ్ళందరికీ చదువుతా, చదివి వాళ్ళ క్వాలిటీని మెచ్చుకుంటాను. కానీ నా దగ్గరకు వచ్చేసరికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, మళ్ళీ నాకు అవకాశం వచ్చింది కనుక చెప్తున్నాను. నా పరిమితులు నాకు తెలుసు. ఆయన ఎవరో, ఆ భాషలో చాలా కొత్త పదాలు ఉన్నాయి. ఆ పదాలు నేను వెతికి రాయలేదు. ఐఆమ్ లిమిటెడ్ టు మై వెకాబులరీ. ఆ లిమిట్స్లోనే ఉంటాను. నేను ప్రయత్నం చేసి రాయటం అనేది జరగదు, ఎవరు రాయలేరు. విత్ ఇన్ దోస్ లిమిట్స్ ఆ పరిమితులు దాటి వెళ్ళే ప్రయత్నం చేయను. ఆ ప్రయత్నం కృతజ్ఞంగా ఉంటుంది నేను ట్రై చేస్తే. అయితే నేను చెప్పదలుచుకున్న విషయాన్ని నాకు చేతనైన రీతిలో, నాకు తెలిసిన మాటల్లో ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ది కోర్ ఆఫ్ మై రైటింగ్. ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను విత్ ఇన్ మై లిమిటేషన్స్, నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన శైలిలో. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే సార్, నేను ఏమంటారు ఇది ఎడిటింగ్లో మా ఎడిటర్ తీసేస్తాలే నాకు తెలియదు కానీ, సో ఒక 3 months బ్యాక్ నేను ఒక నవల్ చదివాను. సో నవల్ చదివి నేను వాళ్ళతో వెళ్ళి చెప్పాను, మీ నవలలో మీరు మెన్షన్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయి, కానీ మీరు కేవలం ఆ ఇన్సిడెంట్స్ని పట్టుకొనే కథ మొత్తం నడిపారు. దానికి ఎంతో డ్రామా అవసరం. అంటే మీరు ఒక 4-5 పాత్రలను క్రియేట్ చేసినప్పుడు ఆ పాత్రలు ఎటో ఒకటి వెళ్ళాలి. కేవలం ఆ ఇన్సిడెంట్స్ని పెట్టుకొని, అంటే ఒక ఇన్సిడెంట్ పెట్టుకొని దానికి మొత్తం మీరు ఆ ఇన్సిడెంట్ మధ్యలో ఒక చిన్న లైన్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు. అలా కాకుండా ఇంకా ఎంతో డ్రామా ఉంది, అలాంటిది మీరు ఎందుకు రాయలేదు అంటే, దెన్ వాళ్ళు వెంటనే ఏమన్నారంటే అసలు నీకేం తెలుసు, వాట్ డూ యూ నో, ఇలా కొన్ని దాంట్లో లిటల్గా బ్యాషింగ్ అనమాట మా మీద. వచ్చేసరికి నేను అనిపించింది, ఓకే మేబీ నేను కంప్లీట్గా నేను న్యూ రీడర్ని, నాకేం తెలియకపోవచ్చు కదా, సో మాకు ఛాన్స్ దొరికింది కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, సో ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్ అనేది నా. అంటే నువ్వు చెప్పే ప్రకారం
టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ప్రజెంటింగ్ ఏ స్టోరీ. నువ్వేం కోరుకున్నావంటే నీ దృష్టికి వచ్చిన కథ అని నవలో ఏదో నీలో పాఠకుడు రచయిత హూఎవర్ ఇట్ ఈస్ ఆ వ్యక్తి ఏం ఫీల్ అయ్యాడంటే దీన్ని ఇంకా మోర్ డ్రమటైజ్డ్ వెర్షన్గా రాయొచ్చు. అది యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇట్ మే నాట్ బి అది అగైన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన రాయలేకపోవచ్చు. నీ 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 ఎమోషన్ వేరు, నీ అప్రోచ్ వేరు, ఆయనకు ఉండే లిమిటేషన్స్ వేరు. నీ అభిప్రాయం చెప్పావు, ఆయన అంత మాట అనకూడదు యాక్చువల్గా, ఏమైనా నాకు అంతవరకు చేతలేదు అని అనొచ్చు. తెలియకపోవటం వల్ల అని అనుకోను, కానీ సమ్టైమ్స్ యూ మే బీ రాంగ్ ఆల్సో. ట్రూ. నువ్వు ఓవర్ డ్రామా ఎక్స్పెక్ట్ చేయటం కూడా నువ్వు రాసుకో నీ కథని డ్రామటైజ్డ్ వెర్షన్. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే యు ఆర్ సేయింగ్ దీస్ థింగ్స్ బట్ నెంబర్స్ ఆర్ సేయింగ్ డిఫరెంట్స్. అంటే నీకు నచ్చలేదు బట్ నెంబర్స్ ఆర్ సేయింగ్ దెర్ ఆర్ మోర్ సేల్స్. అది డిబేటబుల్ టాపిక్. అట్లా కాదు, చాలా ఎక్కువ సంఖ్యలో ఒక రచన చదివారంటే గొప్పదని, తక్కువ సంఖ్యలో చదివారంటే తక్కువదని అనుకోవటానికి ఏం లేదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్కువ మంది పాఠకులు చదవటానికి తక్కువ మంది పాఠకులు ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఓకే సార్, కొంచెం సీరియస్ అవుతుంది అనిపిస్తుంది. సో టు లైట్ ఈజ్ అంటే లైట్ చేసుకుంటే ఇంకా అండ్ టు క్లోజ్ దిస్. సో దాని ఏమంటారు, మీరు ఆల్మోస్ట్ సేమ్ ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి, సో అప్పటి రైటర్స్లో మీకు ఎవరు బాగా నచ్చారు, ఇప్పుడు జనరేషన్స్లో రాస్తున్న వాళ్ళు మీకు ఎవరు బాగా, రచయితలు ఎవరు బాగా నచ్చారు, ఎవరు బాగా రాస్తున్నారు అనిపిస్తుంది? అట్లా నేను స్పెసిఫై చేసి నేమ్స్ చెప్పలేను, కానీ యంగ్స్టర్స్ రాస్తున్నారు, బాగుంటున్నాయి. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల కానీ యంగ్స్టర్స్ తాలూకు గ్రూపిజం అన్ను ఎక్కువ యంగ్స్టర్స్గా ఒకళ్ళకొకళ్ళుగా ఉంటున్న ఒక సర్కిల్ లాగా ఏర్పడటం వల్ల కానీ, నాట్ నేమింగ్ ఎనీ వన్, కొత్తగా రాసేవాళ్ళ కథలు బాగానే ఉంటున్నాయి, రాయాలి కూడా. నేను ఫస్ట్ న్యూస్కి వాళ్ళు 12, 16 కథలో ఏదో వేశారు, అందరూ యంగ్స్టర్స్. నేను వాటితో ఫోటో కూడా దిగాను. వాళ్ళందరికీ కంటిన్యూ రైటింగ్ అని కూడా చెప్పాను, ప్రసాద్ సూరితో సహా. ఒక రకంగా వాళ్ళ ప్రయత్నాలు మరింత ఛాలెంజింగ్గా ముందుకెళ్ళటానికి కొంచెం అవరోధంగా అనిపించి ఓవర్ గ్లోరిఫికేషన్ కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది. యంగ్స్టర్స్ సాహిత్యాలు ఒకళ్ళకొకళ్ళు ఆ ఫేస్బుక్ ఎక్స్పోజర్లో అవసరమైన మించి గ్లోరిఫై చేయటం వల్ల వాళ్ళు ఆగిపోతారేమో అని ఒక చిన్న సందేహం నాకు. ఇట్ షుడ్ బి ఎ స్ట్రగుల్. అది కొంచెం నష్టం అవుతుందేమో అనిపిస్తుంది. ఒకళ్ళని కాదు జనరల్గా నేను అది అబ్జర్వ్ చేశాను సార్. బేసికల్గా అదే అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా ఎవరో సమ్ ర్యాండమ్ పర్సన్కి నేను ఏదైనా ఇది మీరు అంటే అబ్జర్వేషన్లో మీరు ఇది దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మనం ఎవరైనా చెప్తే, మా ఫ్రెండ్స్ అందరికీ నా సర్కిల్లో ఇంతవరకు నన్ను పలకరించిన అందరూ బాగుందని చెప్పి, నువ్వు ఒక్కరే బాగాలేదు అని చెప్తున్నావు, నువ్వు మార్చుకోవాలి అని అట్లా. అన్ని కథలు 20 కథలు ఉండవు, కానీ 12 నుంచి 15, 18, 16 అట్లా ఉంటాయి కదా. నేను దాన్ని రివ్యూ అనాలా, లేకపోతే మేము చదివామని పోస్ట్ చేయటం అని అంట, ఏదైనా కానీ ఈ 16 కథల తాలూకు 16, 18, 20 నెంబర్ ఏదన్నా కానీ ఎక్స్ ఎక్కువ భాగం అన్నీ బాగున్నాయి. దాంట్లో ఏ 1-2 కథల్లో ఏదో కొంచెం ఎక్కడో
లోపం కనపడింది అనేది ఎక్కడ కనపడకుండా నేను ఇందాకన్న పదం గ్లోరిఫికేషన్ అనేది కనపడుతుంది. మేబీ మరి ప్రమోషన్లో భాగమేమో నాకు తెలియదు, ఐ డోంట్ నో, అదే అవసరమేమో తెలియదు. ఓకే, సో ప్రమోషన్ అని మాట అన్నారు. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అందాం అనుకున్నా, బట్ ఐ ఫర్గాట్ ఇట్. సో బుక్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా కాదా? వాట్ ఈజ్ యువర్ టేక్? ఇట్ షుడ్ బి ప్రమోటెడ్. బుక్ ఈజ్ ఏ ప్రోడక్ట్. ప్రమోట్ చేయటం అనేది తప్పేమీ కాదు. నువ్వు ప్రమోట్ చేయాలి, నలుగురికి చేరే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ బుక్ బాగాలేకపోతే చేరదు. అయితే ప్రమోషన్ వల్ల ఎంతో కొంత ఎక్కువ రీచ్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రమోషన్ అవసరమే, ఎవరైనా చేసుకోవాల్సిందే. బుక్ ఈజ్ ఏ ప్రోడక్ట్. బికాస్ అంటే ఇది ఎందుకు స్పెసిఫిక్గా అంటే మళ్ళీ మాకు ఈ దెబ్బలన్నీ పడుతూనే ఉన్నాయి, అందుకని. సో మాకు ఒక రీసెంట్గా ఒక దెబ్బ పడింది. సో ఏంటంటే బుక్ హ్యాజ్ లిటరరీ వాల్యూ, బుక్ హ్యాజ్ లిటరరీ వాల్యూ. సో లిటరరీ వాల్యూ ఉండే వాటిని మీరు ఎలా అసలు ప్రొడక్ట్ చేస్తారు? మేము ఇప్పుడు మీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఇలా ప్రమోట్ చేస్తున్నాం బుక్స్ని, మీమ్స్ కానీ లేకపోతే మీ కథనే నేను కామెడీ చేశాను, నాలుగో నెల కథని. సో అది చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. అసలు అలా ఎలా చెప్తారు? అది నేను నిజానికి నేను నాలుగో క్యారెక్టర్ వదిలిపెట్టావేంటి అని అడిగా. 4 క్యారెక్టర్లు ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే 4వ నెల మొదలైంది అని చదివిన ఆదిత్య తన రెస్పాన్స్గా ఇది ఈ బొమ్మ ఒకటి క్రియేట్ చేశాడు. నేను అతనికి దీంట్లో ఇంకో క్యారెక్టర్ ఉంది కదా అని మెన్షన్ చేస్తే నాకు ఈ బొమ్మ ఇటంలో స్పేస్ చాలలేదండి అని చెప్పాడు. సో 4వ క్యారెక్టర్ కూడా ఉంది. దాంట్లో ఆ బొమ్మ ఏదో చూపిస్తోంది. ఆ కథ సంగతి వదిలేసి దీనికి ఒక కథ రాయండి మీరు, కథ పుడుతుంది. పుడుతుంది. ఇప్పుడు ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంది, చేతులు పట్టుకు లాగుతున్నారు, ఎన్నో యాంగిల్స్ రాయొచ్చు. సో మాకైతే అదే అసలు ఒక ఎమోషన్ని మీరు డైల్యూట్ చేసి, రైటర్ ఏదో ఒక ఎమోషన్లో రాసి ఉంటారు, దాన్ని మీరు డైల్యూట్ చేసి కామెడీగా ఎలా చెప్తారు? అసలు బుక్ని ప్రమోట్ చేయడం ఏంటి అసలు అని మాకు చాలామంది లేదా అసలు డైల్యూట్ చేశాడా అదేది పుస్తకం చదివితే కదా తెలుస్తుంది నీకు. అవతల మనిషికి అవును దిస్ ఇమేజ్ గివ్స్ సర్టెన్ ఐడియా, అదేంటో తెలియదుగా. ఎక్కడ డైల్యూట్ చేసినట్టు అయింది? నువ్వు చదివి అను అదేంటి ఆ కథను నువ్వు అట్ట ఎందుకు చేసావు అని అను. కానీ అయినా కానీ రైటర్గా నేనే అంటున్నానంటే అది ఒక సరదా కథ, ఆ బొమ్మ సరదాగానే ఉంది. దిర్ ఇస్ నో సీరియస్ వాల్యూస్ ఇన్ టు దట్. ఇట్స్ ప్లెజెంట్, ఒక టిట్ ఫర్ టాట్ లాగా ఏప్రిల్. పైగా నాకు ఆ కథకి ప్రత్యేకంగా నాకు ప్రశంస ఎందుకు వచ్చిందంటే టైటిల్కి వచ్చింది. అవును, చాలామంది ప్రెగ్నెన్సీ గురించి అనుకున్నాను. నేను ఫస్ట్ అదే అనుకున్నాను. 4వ నెల వచ్చింది అనగానే ఒక ప్రెగ్నెన్సీ కదా, సీరియస్ కదా ఉంటుందేమో. 4వ నెల వచ్చింది కదా, 4వ నెల మొదలైంది 1st of April. అవును, ఇదేదో కొంచెం అటువైపే ఉంటుంది అనుకున్నా, కానీ కథ ఇంతవరకు రాలేదేంటి, ప్రెగ్నెన్సీ గురించి నోట్స్ రావట్లేదు. అప్పుడు ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని టైటిల్. సో సమ్టైమ్స్ టైటిల్ యాడ్స్ ఇంట్రెస్ట్. ట్రూ. ముఖ్యంగా చివరికి వచ్చేసరికి అరే ఇదా అది నా ఆలోచనకి రాలేదే అదే అనుకునేది. దట్ ఈస్ రైటర్స్కి ఒక క్రెడిట్. అవును, నేను కూడా కథల పేర్లు చివరే పెడతా జనరల్గా. అట్లా కథలు అంటే మీ కథని దాని ఏమంటారు, కథ చదివి ఇప్పుడు మీరు నేను ఎలా చదివానంటే కొన్ని కథల్ని రూపాంతరాలు కానీ లేకపోతే అదే తను చలపతి భూగ్రా అది కానీ చక్ర అది. సో అది నేను చదివినప్పుడు కథ మొత్తం చదివేసి తర్వాత టైటిల్ చూసి ఓకే కరెక్ట్గానే పెట్టారా ఇట్లా అంటే నేను అలా చూసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ 2 కథలు చదవగానే ఓకే టైటిల్కి ఏదో జస్టిఫికేషన్ పెడుతున్నారు అని, అప్పుడు నేను నెక్స్ట్ టైం నుండి అలాగే చదువుతున్నాను. ఓకే టైటిల్ జస్టిఫికేషన్ ఉందా అని. సో అది వన్ మోర్ థింగ్ టు అంటే అప్రిషియేట్ అని కాదు, సో థ్యాంక్ యూ అన్నట్టు చెప్పాలి. అది నువ్వు అదే ఇందాక మళ్ళీ చెప్పింది ఒక రచన చదివి కొంచెం డ్రామటైజ్ చేసి ఉండాల్సింది అనేది అగైన్ డిపెండ్స్ అపాన్ ది ఒరిజినల్ క్రియేటర్, వాళ్ళ ప్రజెంటేషను. అది అదే వాళ్ళు అంటే సినిమా కూడా అంతే. అవును, సినిమా కూడా అంతే. ఒక సినిమా చూసి మన సినిమా చూసి నలుగురు రకాలుగా భావిస్తారు దాన్ని. వాడికి పూర్తిగా నచ్చుద్ది, వాడికేమో ఏంటో అక్కడ ఏదో బాగాలేదని అనొచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్. కాకపోతే ఏంటంటే
ఒకవేళ డిఫర్ అయ్యే ఒపీనియన్ వచ్చినా కానీ లెటర్స్ డిఫర్ అనుకునే సౌభ్రతత్వం ఉండాలి ఇద్దరి మధ్య. అవునా నువ్వు అట్లా ఫీల్ అయ్యావా ఓకే అని ఏంది నీకేం తెలుసు అని చెప్పావు అనే యాటిట్యూడ్ కాకుండా డిఫర్ అవ్వటం తప్పదు. అవును అంతా ఒకే రకంగా ఎట్లుంటాం. కరెక్ట్ సార్. ఇంకా ర్యాపిడ్ ఫైర్ అనొచ్చో అనేది నాకు తెలియదు కానీ ఒక జస్ట్ క్యాజువల్ క్వశ్చన్. సో ఏవైనా ఒక 5 బుక్స్ని సజెస్ట్ చేయాలి అంటే ఏ బుక్స్ సజెస్ట్ చేస్తారు సార్ మీ సైడ్? ఇప్పుడు నాకు మా టీంకి సజెస్ట్ చేయండి చదివితే బాగుంటుంది అనగానే మీకు గుర్తొచ్చే 5 పుస్తకాలు. అంత స్పెసిఫిక్గా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. చాలా ఉన్నాయి మీకు నచ్చిన కథలు చాలా చాలా ఉన్నాయి. అంటే చాలా అంటే 5 అని సెపరేట్ చేసి మళ్ళీ ఎనీ 5 5 అని సెపరేట్ చేయడానికి లుక్ ఫర్ ఏ క్యాటలాగ్. చాలామంది ఆల్రెడీ నీకు సజెస్ట్ చేస్తూ తెలుగులో చదవవలసిన చదవతగ్గ 100 పుస్తకాలు అట్లా పెడుతున్నారు ఫేస్బుక్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అవునవును. పిక్ సమ్ ఆఫ్ దెమ్. అంటే మీ పర్సనల్ చాయిస్ అంటే ఆర్ మీరు కంటిన్యూస్గా రీడ్ చేసే పుస్తకాలు అట్లా స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు వీరేంద్రనాథ్ ఉన్నాడు అనుకో, వీరేంద్రనాథ్ బుక్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అవునవును. కొన్ని స్పెసిఫై చేసి ఇప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల అప్పట్లో ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చిన ఒక కంటెంట్ రాయటం అనేది అతను బాగా రాయగలిగే టాలెంట్ ఉన్న మనిషి. ఎట్ ది సేమ్ టైం ఐ డోంట్ సజెస్ట్ తులసిదళం అవి కూడా థ్రిల్లర్స్ కానీ నాకేమీ అది పెద్ద సజెస్ట్ చేయాల్సిన అనిపించింది. కానీ చాలా ఉన్నాయి చదవదగ్గవి. అంటే రైటర్స్ బేస్డ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకొక మన మధ్య ఇంకొక మీ యంగ్స్టర్స్కి ఈ పాత తరంగా నన్ను కూడా లెక్కేసుకుని నాకు ఎంతకీ బుచ్చిబాబేనా ఎంతకీ శ్రీశ్రీ అయినా అని ఇంకా అక్కడే పాకులాడమంటారా మమ్మల్ని అనేది ఒక డిస్కషన్ వచ్చింది. పాకులాడమని ఎవరు చెప్పరు. నేను ఇప్పటికి సాహిత్యాన్ని ఎవరు చదవద్దు అంటున్నారు. అవి ఇప్పటిదాకా నిల్చున్న పేర్లు. ఇప్పుడు రుద్దటం కాదు, అది మెన్షన్ చేయడం, గుర్తు చేయడం. అంతే అంతే అంతే. వీ హ్యావ్ టు సీ 40-50 ఏళ్ల క్రితం రాసిన బుచ్చిబాబు, గోపిచందు, శ్రీశ్రీ ఇంకొకళ్ళు ఇప్పటిదాకా జీవించారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న రైటర్స్ చాలామంది మళ్ళీ పాపులర్ అవుతుంటారు. వీళ్ళు 25-30 ఏళ్ళ తర్వాత ఎంతమంది జీవిస్తారు? ఆ సాహిత్యపు విలువలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఆ సాహిత్యం లాగగలిగింది. అవి ఏంటంటే బుక్స్ మోర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతుంటే నీకు ఐటీ అయితే దానికి రిలేటెడ్గా టీచ్ చేస్తారు బుక్స్. రచయితను అవుదాం అనుకున్నప్పుడు ఇప్పుడు సోకాల్డ్ ఆ మెన్షన్ చేసిన ఆ బుక్స్, ఆ బుచ్చిబాబు కానీ గోపిచంద్ కానీ ఆ తర్వాత తరంలో కొంతమంది రైటర్స్ కానీ, పోయిట్రీకి వస్తే శ్రీశ్రీ గారు కానీ, వాసిరెడ్డి సీతాదేవి గారు ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్స్ కానీ, ఇవన్నీ రచయిత అవుదాం అనుకున్న నీకు, బీటెక్ చదువుదాం అనుకున్న మనిషికి 5 పాఠాలు, ఈ రైటర్ అవుదాం అనుకున్న దానికి నీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ అంతే. అంతకుమించి అయ్యే పట్టుకు వేలాడమని ఎవరు అంటున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చింది కూడా చదవాలి. ఇప్పుడు మన కడలి చిక్కులెట్టిన బుక్ రాసింది. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? కడలేనే కాదు నేను చెప్తే ఊరికే ఎగ్జాంపుల్. దేర్ ఆర్ యంగ్స్టర్స్ కమింగ్ అప్ విత్ న్యూ రైటింగ్స్, అవి చదవాలి. ఇవన్నీ మన మీద మనకి ఉపయోగపడాలి. అరే కడలి భలే ఆలోచన వచ్చింది అనేది అనిపిస్తే నీకే దాని ద్వారా నీకేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రైటర్గా.
రీడర్ వేరు, మళ్ళీ రైటర్ వేరు. సో నాకు తెలిసి మనం ఎంతవరకు ఇన్ఫర్మేటివ్గా నేను అడిగానో లేకపోతే మీకు నాకు తెలియదు, కాన్వర్సేషన్ అంతే. సో ఇట్స్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ సార్. యాక్చువల్గా నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు, ఆర్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇట్టుండొచ్చు, వాట్ ఆర్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో హౌ డు యువర్ మీకు ఎలా అనిపిస్తుంది, హౌ ఈజ్ అంటే మీ రెస్పాన్స్, అట్లా బుక్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఇట్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ వాజ్ ఆస్క్డ్, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. సో పుస్తకాలు అమ్మకాలు జరిగాయి, సంఖ్యలో వదిలేస్తే. సో అంటే అంటే ఎక్స్టెండ్ ఇట్, నాకు బాగా నచ్చింది. సో అంటే నాకు కథలు ఇవన్నీ పక్కన పెడితే వాక్యం నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే నేను ముందుగా ఏదైనా పుస్తకంలో చూసేది ఏంటంటే రీడబిలిటీ ఉందా లేదా అనేది. సో నాకైతే ఈ కథలో రీడబిలిటీ ఉంది. సెకండ్ నేను చూసేది ఏంటంటే నేను రిలేటబిలిటీ ఉందా లేదా చూసుకుంటా. సో రిలేటబుల్ నేను చాలా రిలేట్ అయ్యాను. ఏవైతే మీరు 1970s రాసిన కథకి చదివినా, 2024లో రాసిన కథ చదివినా, రెండు నేను రిలేట్ అవ్వగలుగుతున్నా, రెండింటికి నేను ఏదో ఒక రకంగా స్పందిస్తున్నా. సో అది నాకు చాలా బాగా నచ్చింది బుక్లో. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్ స్టోరీ లవ్లీ? ఇంకా లవ్లీ చదవలేదు సార్. నేను చెప్పే కదా 16 కథలు చదివాను. సో నా లాస్ట్ 3 చదవలేదు, రూపాంతరాలతో ఆపాను. మళ్ళీ లాస్ట్ కింద నుండి చదువుకుంటూ వచ్చాను అనమాట, బికాస్ ఆఫ్ టైమ్ ఇష్యూస్ ఆర్ దోస్ థింగ్స్. అయితే యూ షుడ్ హ్యావ్ పోస్ట్పోన్ దిస్ ఇంటర్వ్యూ టిల్ దట్ 4 స్టోరీస్ ఆర్ ఆల్సో ఫినిష్డ్. లేదు, ఐ వాంట్ టు డూ ఇట్ బికాస్ నేను మళ్ళీ మర్చిపోతాను. ఐ హ్యావ్ షార్ట్ టైమ్ మెమరీ. సో ఓకే, మేము పర్సనల్గా మీకు ఆ రెస్పాన్స్ అయితే ఇస్తాను. రైట్. అయితే వన్ మోర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో కథలు రాశారు, నవలు ఎప్పుడు రాస్తారు? నవలు రాద్దామని అనుకుంటున్నారా? ఆర్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్? చిన్న ఎక్కడో మూల ఒక ఆలోచన ఉంది, నవలకు సరిపడా జీవితం ఉంది, చూద్దాం. ఇప్పుడు కొత్తగా గాల్లోంచి పుట్టి కథ నవల రాదు. తెలియకుండా నీ చుట్టూ ఉన్న నీ కథో, నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కథో ఎక్కడో టచ్ చేస్తూనే ఉంటుంది ఫిక్షన్ అనేది. ఫిక్షన్ ఈజ్ నాట్ నెవర్ ఎ టోటల్ ఫిక్షన్. పేరు ఫిక్షన్ అంటాం, దాంట్లో వాస్తవానికి ఫిక్షన్ తోడు చేసింది కదా, ఆ ఫిక్షన్ యాడ్ అవుతుంది, దాన్ని రంగు పూసినట్టు ఫిక్షన్ యాడ్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఎక్కడో ఏమోలో వాస్తవం ఉంటుంది. లేకుండా అంటే కథలు వచ్చేవన్నీ వాస్తవాన్ని ఉండే కాబట్టి ఖచ్చితంగా వాస్తవం ఎక్కడో దగ్గర ఉంటుంది. సో ఎంత పర్సెంట్ అనేది వదిలేదు. అదే ఇప్పుడు దీంట్లో అమ్మకి ఆహ్వానం అని మా మదర్ మీద కథ రాసి, అది ఆల్మోస్ట్ ఫిక్షన్ ఏమి లేదు, అన్నీ డిఫరెంట్ సందర్భాల్లో జరిగిన సంఘటనల సమాహారం అది. అదే సో నవల ఇప్పుడు అంటే ఫ్యూచర్లో ఇంకేమంటే ఎవరి నవల కాకపోయినా ఇంకా కథలు ఏమైనా? కథలు అయితే రాస్తా, నేను స్టిల్ రైట్ ఆన్ ది జాబ్, ఖచ్చితంగా రాస్తాను. కానీ బద్ధకం నాకు బాగా. నేను కాన్ఫిడెంట్లీ ఐ కెన్ టెల్ యూ దట్ ఐ ఆమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ స్టోరీస్ అగైన్, కంటిన్యూషన్ ఆఫ్ బుక్. ఆల్రెడీ ఒక కథ పబ్లిష్ అయింది కూడా. సో స్వాతిలో వచ్చిన కాదు, సహరి అని ఒక పత్రికలో, ఆన్లైన్ మ్యాగజైన్, ఓకే, దాంట్లో పబ్లిష్ అయింది. అద్దంలో మనిషి అని. ఓకే, నేను చదవలేదండి. సో అదే సార్. ఎనీథింగ్ మోర్ సార్? ఎనీథింగ్ నాకు తెలిసి ఏం లేదు. థ్యాంక్ యూ సార్, అడిగిన వెంటనే వచ్చినందుకు. మధ్యలో ఏమైనా పొరపాటునుగా నేను ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించేస్తారు. బికాజ్ ఐఎమ్ నీకు నా థ్యాంక్స్ కూడా, ఎందుకంటే నన్ను కుర్రాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఇది మేల్తలుపులలో ఈ ఎపిసోడ్. మరో రచయితతో, మరో పుస్తక పరిచయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.